మన దేశంలో కరెన్సీ నోట్లకు ఉండే స్టైలే వేరు. రిజర్వ్ బ్యాంక్ ఓ డిజైన్ తో ప్రింట్ చేసి ఇస్తే అది కాస్త పబ్లిక్ లోకి వచ్చి చేతులు మారేసరికి దాని రూపురేఖలు మారిపోతాయి. కొన్ని కరెన్సీ నోట్ల మీద పేర్లు, కొన్నింటి మీద లెక్కలు, మరికొన్ని నలిగిపోయి ఉంటే మరికొన్ని నోట్లు చిరిగిపోయి ఉంటాయి. వాటికి టేప్ వేసి అతికించి మరీ వాడేస్తుంటారు. ఇక నీటిలో తడిసాయో అంతే సంగతులు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. అయితే కొన్ని దేశాలు మాత్రం ఈ కరెన్సీ నోట్లను పకడ్బందీగా తయారు చేస్తున్నాయి. మరి ఆ దేశాలు ఏంటి? ఆ కరెన్సీ నోట్ల ప్రత్యేకత ఏంటి? మన దేశంలో అలాంటి నోట్లు ఎందుకు రాలేదు? ఇప్పుడు తెలుసుకుందాం. కరెన్సీ నోట్ల డిజైన్లో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. సాధారణంగా కరెన్సీ నోట్ల తయారీకి చాలా దేశాలు కాటన్ ను వాడతాయి. కానీ ఆస్ట్రేలియా 1988లోనే పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టింది. ప్లాస్టిక్ తరహా ఉండి మైనంతో చేసినట్లు ఉండే ఈ కరెన్సీలు సాధారణ నోట్ల కంటే 2-3 రెట్లు ఎక్కువ కాలం రాణిస్తాయి. ఈ కరెన్సీ నోట్లు వాటర్ ప్రూఫ్ కావడమే కాక వీటి నుంచి నకిలీ నోట్ల తయారీ చేయడం కూడా దాదాపు అసాధ్యం కావడం విశేషం. ఇక కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా తీసుకొచ్చిన $5 నోట్కు అయితే నోటు కదుపుతూ ఉంటే ఆ పక్షి రెక్కలు ఆడిస్తున్నట్లు కనిపిస్తుందట. మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ ఆస్ట్రేలియా కరెన్సీ నోట్లను చింపడం అసాధ్యం. అంత దృఢంగా ఈ కరెన్సీని డిజైన్ చేశారు. ఇక ఆస్ట్రేలియా స్ఫూర్తితో చైనా, కెనడా సహా అనేక దేశాలు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాయి. కెనడా కూడా 2011 నుంచి ఆస్ట్రేలియా తరహాలో పూర్తి పాలిమర్ నోట్ల ఉత్పత్తిను ప్రారంభించింది. చైనా 2015లో తెచ్చిన 100 యువాన్ నోట్లు ప్రత్యేకంగా నిలిచాయి. గోల్డ్ కలర్ యాడ్ చేసి డిజైన్ చేసిన ఈ నోట్లను నకిలీ చేయడం కష్టం. విచిత్రం ఏంటంటే ఈ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టిన కొత్తలో ఏటీఎం మెషిన్లే వీటిని గుర్తించలేకపోయాయట. ఇక వియత్నాం తయారు చేసే కరెన్సీలో వినూత్న టెక్నిక్ ను వాడుతున్నారు. మైక్రో ప్రింటింగ్ గా పేర్కొనే ఈ ఫీచర్ తో నోట్ పై కనీసం 2 సెక్యూరిటీ కోడ్స్ ఉంటాయి. దీంతో ఇది కాస్త హై సెక్యూరిటీ నోట్స్ లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఇక మన దేశంలోనూ ఇలాంటి హై సెక్యూరిటీ కరెన్సీ నోట్లు తెచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసింది. పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడంపై 2009లో తొలిసారిగా ఆర్బీఐ ఆసక్తి కనబర్చగా ఆ తర్వాత కొంతకాలానికి ₹10 నోట్లపై ఈ ట్రయల్ రన్స్ చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది. పాలిమర్ తో తయారైన ₹10 నోట్ల చలామణి సక్సెస్ అయితే మిగతా కరెన్సీలను పాలిమర్ కు మార్చొచ్చనేది గవర్నమెంట్ భావించింది. అయితే క్రమంగా ఈ ప్రాజెక్ట్ మరుగున పడిపోయింది. యూపీఐ లావాదేవీలకి డిమాండ్ పెరగడం, పాలిమర్ కరెన్సీ భారత్లోని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడంపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ ప్రపోజల్ మూలన పడిపోయింది.